సన్నబియ్యం గవర్నమెంట్ చక్కగా సప్లై చేస్తుంది, కానీ కొంతమంది డీలర్ అందులో నూకలు కలిపి గవర్నమెంట్ ను బదులు చేద్దామని చూస్తారు. ప్రతి ఒక్క ఊళ్ళో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు డీలర్ దగ్గర చెక్ చేసి వచ్చిన ప్యాకింగ్ ని కండ్ల ముందల ఇప్పి ప్రజలకు ఇచ్చేటట్టు ప్రతి ఒక్క ఊర్లో కాంగ్రెస్ కార్యకర్త చూసుకోవాలి. వెళ్లాల్సిన అవసరం లేదు. విమానం కొనాలన్నా విమానం ఎక్కాలన్నా ఇక్కడి నుంచే అన్ని ఏర్పాట్లు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. 4 సంవత్సరాలు తిరిగే లోపల ఇక్కడ ఒక అద్భుత నగరానికి పునాదులు వేసి అభివృద్ధి పదం వైపు నడిపించి ఈ ప్రాంతంలో నివసించే ప్రతి రైతాంగ కుటుంబానికి మీ పిల్లలకు శిక్షణనిప్పించి, మీ పిల్లలకు సర్టిఫికెట్ కోర్సులు చేయించి, మీ పిల్లల్ని డిప్లొమా కోర్సులు చేయించి, మీ పిల్లల్ని స్కిల్ యూనివర్సిటీలో చదివించి డిగ్రీలు ఇప్పించి మీ పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరు భూమి పోయిన వాళ్ళు అధైర్యపడకండి, మిమ్మల్ని ప్రభుత్వం ఆదుకుంటుంది, మీ పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇస్తుంది అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఇవాళ ఇంత గొప్ప కార్యక్రమం వేగంగా నేను ముందుకు తీసుకెళ్లగలుగుతున్నా అంటే నా మంత్రివర్గ సహచరులు సంపూర్ణంగా ఏమి కావాలన్న నిమిషాల మీద వాళ్ళు సహకరించి పని చేస్తున్నారు. కాబట్టి మంత్రివర్గంలో బిల్లు పాస్ అయింది, తర్వాత అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది. ఎవరు అడ్డం పడ్డా ఇవాళ గడ్డం ప్రసాద్ కుమార్ గారు రంగారెడ్డి జిల్లా బిడ్డ ఇవాళ బిల్లులను ఆమోదింపజేసి ఈ సాయంత్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి మేమందరం కలిసి వచ్చినాం. ఇక మీకు అందరికైతే తెలుసు, శ్రీధర్ బాబు గారు పూర్తిగా ప్రణాళికలు